ప్రభాత్ న్యూస్ కి స్వాగతం. నల్లమల్ల అడవులకు సమీపంలోనున్న పల్లెలు, గిరిజన తండాలపై పెద్ద పులులు దాడులు చేస్తున్నాయి. ఈ ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అభయారణ్యం నుంచి తరచూ జనవాసాల వైపు వస్తున్నాయి. పులులు సంచారం గిరిజన గ్రామాల్లో అలజడి రేపుతోంది. రాత్రులు బయటకు రావాలంటే భయంతో వణికిపోతున్నారు. పెద్ద పులులు పశువులపై దాడి చేస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. తరచూ పశువులపై పులులు పంజా విసురుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. జూన్ నెలలోనే పెద్ద పులులు పశువులపై 5 దాడులు జరిపాయి. ఈ 10 నెలల కాలంలో 30 పైగా ఆవులు, ఎద్దులు, గేదెలను పులులు హతమార్చాయి. శుక్రవారం తాజాగా అర్ధవీడు మండలం దొనకొండలో ఆవుపై పెద్ద పులి దాడి చేసింది. అడవిలోకి మేతకు వెళ్లిన ఆవుపై దాడి చేస్తుండగా తప్పించుకొని ఆవు ప్రాణాలతో బయటపడింది. అటవీ శాఖ అధికారులకు ఈ ఘటనపై గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే ఈ నెల 13న ఎర్రగొండపాలెం మండలం పాలుట్లలో దాడి చేసి సేవనాయక్కు చెందిన 2 ఎద్దులను దొడ్డిలోనే చంపింది. ఈ ఘటన గ్రామ సచివాలయ సమీపంలోనే జరగడం గమనార్హం. వీటి విలువ 70,000 రూపాయలకు పైగా ఉంటుందని ఆ గిరిజన రైతు లబోదిబోమంటున్నాడు. ఈ నెల 10వ తేదీన అర్ధవీడు మండలం గొల్లపల్లికి చెందిన నాగేశ్వరరావు తన ఎద్దులను కొట్టంలో కట్టివేశారు. పెద్ద పులి ఎద్దుపై దాడి చేసి చంపి అడవుల్లోకి వెళ్లిపోయింది. ఈ నెల 6వ తేదీ మార్కాపురం మండలం గొట్టిపాడియ గ్రామ శివారులో వెంకటేశ్వరరెడ్డికి చెందిన గేదెను పెద్దపులి చంపింది. ఈ నెల 30న అర్ధవీడు మండలం పాపినేనిపల్లిలో ఆవుపై పెద్దపులి దాడి చేసి చంపింది. బొప్పాయి తోటలో ఆవు మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. ఇలా వరుసగా ఏప్రిల్ 10 మాగుటూరు తండాలో, ఏప్రిల్ 30 పెద్దరావీడు మండలం కలను తల 2 గేదెలను చంపేసింది. మరిన్ని వివరాల్లోకి వెళ్తే ప్రకాశం, కర్నూలు, గుంటూరు జిల్లాలో నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్టులో 200కు పైగా పులులు ఉన్నాయి. ఆహారం, నీళ్ల కోసం తరచూ అటవీ సమీప గ్రామాల వైపు వస్తున్నాయి. వన్యప్రాణాలను వేటాడుతూ కొన్ని పులులు పరిసర గ్రామాలలో పశు సంపద కోసం కొన్ని పులులు వస్తుండడంతో ఆయా ప్రాంతాల్లో ఉండే ప్రజలు, పశువుల కాపరులు, పొలాలకు వెళ్లే రైతులు, ఉపాధి కూలీల భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఎర్రగొండపాలెం, పెద్ద దొర్నాల, అర్ధవీడు, పెద్దరార్వీడు, మార్కాపురం తదితర మండలాల పరిధిలోని అటవీ సమీప గ్రామాల వైపుకు తరచూ పులులు వస్తూ భయపడుతున్నాయి. ఏ సమయంలో ఏ వైపు నుంచి వచ్చి పెద్ద పులి దాడి చేస్తుందో అర్థం కాని పరిస్థితి. ఆవులు, గేదెలు, ఎద్దులపై దాడులు చేస్తుండడంతో పశువుల కాపరులు పొలాలకు వెళ్లేందుకు రైతులు భయాందోళనకు గురవుతున్నారు. తరచుగా 139 నంబర్గా పిలుచుకునే మొగ పెద్ద పులి ఈ దాడులకు పాల్పడుతున్నట్టు అటవీ అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా పెదారవీడు మండలం కలనూతల, సుంకేసుల, గుడంచర్ల, మార్కాపురం మండలం గొట్టిపాడియ, అక్కచెరువు తాండా, అర్ధవీడు మండలం బొల్లుపల్లి, మిట్టిమీదిపల్లి, కొత్తూరు, అయ్యవారిపల్లి, వీరభద్రపురం గ్రామాల్లో పెద్ద పులి సంచారాన్ని గ్రామస్తులు కనుగొన్నారు. ఇదిలా ఉండగా ఒంటరిగా పశువుల మేత కోసం రైతులు అడవుల్లోకి వెళ్లవద్దని మార్కాపురం ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ నాగరాజు ప్రకటించారు. గ్రామ శివార్లలోనే పశువులను మేపుకోవాలని, వన్యప్రాణులు, పులులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని, వాటిని చంపే ప్రయత్నం చేయొద్దని, విద్యుత్ తీగలు, వలలు వేయవద్దని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వన్యప్రాణులు జనవాసాల్లోకి రాకుండా అటవీ ప్రాంతంలో నీటి సౌకర్యం ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.